ఓ roku పార్టీ జిల్లాల పెబ్బలు ఇంకో roku మంత్రుల పంచాది పేరుకే అధికారంలో ఉన్నారు గాని ఆల దాంట్లో ఆళ్లకు బొచ్చడు పంచాదులు అవుతున్నాయి తెలంగాణ షే పార్టీల ఇదే సందని పడని పార్టీలోళ్ళు ఎత్తెత్తిపోస్తుర్రు ఇళ్ళనే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు మరి ఈడ ఇన్ని పనులుండంగా కూడా ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఎందుకు పోయిండు ఎవళ్ళెవ్వలని కలిసిండు ఏమేం మాట్లాడిండు అంత అర్చుకునొద్దాం పార్రి రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మళ్ళా గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోయిండు ఇంత ముందు ఎన్ని మాటలు పోయినా సెంటర్ మంత్రులను కలిసేడుతుండే కానీ ఈ పార్టీకి పెట్టుబడుల ముచ్చట్లేదు సెంటర్లను కలిసేది లేదు సీదా వాళ్ళ పార్టీ పెద్ద మనుషుల కాడికే పోయిండు సారు కొత్త డీసీసీల ముచ్చట్లు మంత్రుల నడమయ్యేటి పంచాదులు పట్టుకుని పోయిండు అనేది చాలా మంది అనుకుంటున్న మాట సీదా పార్టీ పెద్ద మనుషులు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సార్ల తానికి పోయి అన్ని వివరంగా పూసగుచ్చిండట కూడా పక్క పోయింటి చిన్న సీఎం బట్టి సారు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం చూస్తున్నారు జిల్లాల పొంటి ఎవరెవరికి డీసీసీ పదవులు ఇవ్వాలనేది దాని మీద ఇంత మునిపై ఏఐసీసీ కెంచి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అంతా అలుచుకొని పోయిన ముచ్చట కూడా ఎలుకున్నదే కదా వాళ్ళు వచ్చి లాసుకపోయిన పేర్ల మీద ఇప్పుడు ఢిల్లీలో ఉన్న షై పార్టీ పెద్ద మనుషులతో మంచి చెడ్డలన్నీ మాట్లాడుకునే తందుకు పోయిండు కావచ్చు మరి ఇటు సొంత పార్టీలు ఉన్న మంత్రుల నడుమ బొచ్చెడు పంచాదులు అవుతుండే అంత దూరం పోయి ఉత్తగొస్తాడా గా ముచ్చట కూడా మాట్లాడినలా కావచ్చు అనుకుంటారు ఇంతమంది ఏమో ఎందుకు పోయిండో లోపల ఏమేం మాట్లాడుకుల్లో వాళ్ళకే తెలవాలా గాని సుయ్యం అంటే నాకో పూజ అన్నట్టు గింతదానికి గంతదానికి ఢిల్లీకి పోతుండు సీఎం సార్ అని పడిపడని పార్టీలోళ్ళు సాపియా బయటిది మరి చూడాలే ఢిల్లీకి ఏం వచ్చినాక ఎందుకు పోయిండు ఏందనేది ముచ్చట్లేమన్నా సీఎం సార్ బయట పెడతాడో లేకుంటే ఎప్పటి లెక్కనే సప్పుడు కాకుండా ఆయన పని ఆయన చేసుకుంటాడో అనేదిగా రేపు